ప్రెజెంట్ మన టెక్నాలజీ ఎంత స్పీడ్‌గా మూవ్ అవుతుందో అర్థమవుతుందా? ఒకప్పుడు మనం స్టడీస్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే వెళ్లి మన సీనియర్స్‌ని గాని, లేదా మన పేరెంట్స్ లేదా ఫ్రెండ్స్ లేదా టీచర్స్‌ని అడిగేవాళ్ళం. బట్ ఇప్పుడు చాట్ జీపీటీ. అంతెందుకు ఫోన్స్ చూసుకోండి. వైడ్ టెలిఫోన్స్‌ని 1876లో ఇన్వెంట్ చేస్తే దాని నెక్స్ట్ అప్‌గ్రేడ్ అంటే బేసిక్ మొబైల్ ఫోన్స్ రావడానికి దాదాపు 1980స్ వరకు వెయిట్ చేశారు. దాదాపు 100 సంవత్సరాలు. మరి ఇక్కడి నుంచి స్మార్ట్ ఫోన్ అనేది రావడానికి దాదాపు 27 సంవత్సరాలు మాత్రమే పట్టింది. అండ్ స్మార్ట్ ఫోన్ నుంచి ఏఐ స్మార్ట్ ఫోన్ రావడానికి కేవలం 18 సంవత్సరాలు మాత్రమే పట్టింది. అండ్ ఎవరికి తెలుసు నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ కేవలం ఇంకొక 10 సంవత్సరాల్లోనే జరగచ్చేమో. అండ్ వీటన్నిటికంటే ఎక్కువ చేంజ్ అవుతుంది ఏంటో తెలుసా? మన టెక్ ఇండస్ట్రీ. ఏఐకి పుట్టినిల్లు లాంటిది. ప్రతి ఇయర్ ఇక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్స్ మారిపోతూ ఉంటాయి. అండ్ దాంతో పాటు చాలామంది స్టూడెంట్స్‌కి ఒక భయం అయితే ఉంటది. అదేంటంటే ఈరోజు మీరు కాలేజీలో నేర్చుకున్న నాలెడ్జ్ రేపు ఇర్రెలెవెంట్‌గా అయిపోతుందేమో అని. ఇది కేవలం స్టూడెంట్స్‌కి మాత్రమే కాదు, పేరెంట్స్‌కి కూడా ఉండాల్సిన భయం. బేసిక్‌గా ఈ ఏఐ ఎరాలో ఎలాంటి చేంజెస్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో రావాలి? ఎలాంటి కాలేజెస్ చూస్ చేసుకోవాలి? ఎందుకంటే ప్రెజెంట్ ఏఐలో వస్తున్నా లేదా రాబోతున్న చేంజెస్‌కి తగ్గట్టు మీ కాలేజ్ మీకు నేర్పించకపోతే చదువుకొని వేస్ట్ కదా! ఇప్పటికీ చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మెంటాలిటీ ఎలా ఉంటదంటే, ఇంటర్‌లో ఒక టాప్ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని, ట్యూషన్‌లో జాయిన్ అయిపోయి, ఎంసెట్‌లో, జేఈఈలోనో మంచి ర్యాంక్ వస్తే కౌన్సెలింగ్ బట్టి సీట్ వచ్చిన ఇంకొక టాప్ కాలేజీలో జాయిన్ చేస్తారు. బట్ ఇక్కడ ఒక నిమిషం ఆలోచించండి. ఎంసెట్‌లో మంచి ర్యాంక్ వచ్చింది. మంచి టాప్ కాలేజీలో సీట్ వచ్చింది. అండ్ వెంటనే జాయిన్ చేపిచ్చేస్తున్నారు. కానీ ఆ కాలేజ్‌లో యాక్చువల్లీ ఏం నేర్పిస్తున్నారు అని ఎవరినైనా అడిగారా? చాలామంది అడగరు. కాలేజ్ నేమ్ బావుంది, లొకేషన్ బావుంది, ఫీజు ఓకేగా ఉంది చాలనుకుంటారు. కానీ 4 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాక రియలైజేషన్ వచ్చేస్తది. ఆ కాలేజీలో నేర్చుకున్న సిలబస్ ఆల్రెడీ ఔట్‌డేట్ అయిపోయింది అని. కంపెనీస్‌కి కావాల్సిన స్కిల్స్ వేరేగా ఉన్నాయి. డిగ్రీ ఉంది గానీ జాబ్ రావడం లేదని. అంటే జస్ట్ కాలేజ్ నేమ్ చూసి జాయిన్ అయితే స్టూడెంట్ యొక్క 4 సంవత్సరాల టైం వేస్ట్ అవ్వడమే కాదు, ఫ్యూచర్ కూడా వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే కాలేజ్ చూజ్ చేసుకునేటప్పుడు ఒక్క క్వెషన్ అడగడం నేర్చుకోండి. ఆ కాలేజ్ ఏ ఏరియాకి రెడీ చేస్తుందా లేదా? ఎందుకంటే మన ఫ్యూచర్ అంతా ఏఐ మీదే డిపెండ్ అయ్యి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ మన మొబైల్ ఫోన్స్‌లో ఏఐ ఒక ఇంటిగ్రేటెడ్ అయ్యుంది. స్టాక్ మార్కెట్‌లో లేదా ఎడిటింగ్ లేదా కోడింగ్ ఇలా అన్నిట్లో ఏఐ అనేది వచ్చేసింది. అండ్ ఇది నార్మల్ ఏఐ. బట్ ఇప్పుడు ఇందులో గూడా ఇంకొక బ్యాచ్ లాగా వచ్చింది. అదే ఫిజికల్ ఏఐ. సో, ఈ ఫిజికల్ ఏఐ అంటే ఏంటి? సాఫ్ట్‌వేర్ ఏఐ మన ల్యాప్‌టాప్‌లో, ఫోన్‌లో పనిచేస్తది. ఫిజికల్ ఏఐ రియల్ వరల్డ్‌లో ఫిజికల్లీ పనిచేస్తది. రోబోట్స్, అటానమస్ వెహికల్స్, స్మార్ట్ ఫ్యాక్టరీస్ అన్నీ ఈ ఫిజికల్ ఏఐకి ఎగ్జాంపుల్స్. అండ్ డావోస్ 2025లో కూడా ఇదే టాపిక్ డామినెంట్‌గా ఉంది. ఫిజికల్ ఏఐ నెక్స్ట్ 10 ఇయర్స్‌లో 50 ట్రిలియన్ ఎకానమీ క్రియేట్ చేస్తుందని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. అండ్ ఇప్పుడు టాప్ కంట్రీస్ ఎలా అడాప్ట్ చేస్తున్నాయి అనేది కూడా చూద్దాం. యూఎస్ఏలో చూసుకుంటే టెస్లా ఆప్టిమమ్ రోబో ఉంది. ఫ్యాక్టరీలో హ్యూమన్ లాగా పనిచేస్తది. నెవిడా ఒక ఫిజికల్ ఏఐ కోసమే సెపరేట్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్ తీసుకొచ్చింది. బోస్టన్ డైనమిక్స్ రోబోస్ వేర్ హౌస్‌లో కూడా కన్‌స్ట్రక్షన్ సైట్స్‌లో కూడా రోబోస్ పనిచేస్తున్నాయి. అమెజాన్ వేర్ హౌసెస్‌లో 7,50,000 రోబోస్ పనిచేస్తున్నాయి. అది కూడా హ్యూమన్ వర్కర్స్‌తో పాటు. సో, ఈ పనిచేస్తున్న రోబోస్ అండ్ ఫ్యూచర్‌లో మాక్సిమం మనుషుల ఫిజికల్ వర్క్‌ని రోబోస్ రీప్లేస్ చేస్తాయి. అండ్ చైనా చూడండి, స్కూల్ లెవెల్ నుంచి ఏఐ రోబోటిక్స్ మ్యాండేటరీ చేశారు. అండ్ 2030 కల్లా వరల్డ్స్ లార్జెస్ట్ ఏఐ ఎకానమీ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఫ్యాక్టరీస్‌లో హ్యూమనాయిడ్ రోబోస్‌ని మాస్ ప్రొడక్షన్ మొదలెట్టారు. సింగపూర్ చూడండి, గవర్నమెంట్ డైరెక్ట్‌గా స్టూడెంట్‌కి ఏఐ స్కాలర్‌షిప్స్ ఇస్తుంది. ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏఐ సెంట్రిక్‌గా రీడిజైన్ చేశారు. జర్మనీ చూడండి, వాళ్ళ ఎకానమీ ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. అండ్ ఇప్పుడు ఆ ఇండస్ట్రీతో ఏఐ కంబైన్ చేసి ఇండస్ట్రీ 4.0 అని పిలుస్తున్నారు. అండ్ ఇప్పుడు మన కంట్రీ గురించి చూద్దాం. ఇండియాలో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్‌లో ఏం జరుగుతుంది? మనకి ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఉంది. గవర్నమెంట్ నేషనల్ ఏఐ మిషన్స్‌కి 10,000 crore బడ్జెట్ అలొకేట్ చేసింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ వచ్చింది. ఫిజికల్ ఏఐ మ్యానుఫ్యాక్చరింగ్‌కి ఇండియా హబ్ అవ్వాలని చాలా గట్టిగా పుష్ చేస్తున్నారు. నాస్కామ్ రిపోర్ట్ ప్రకారం 2027 కల్లా ఇండియాలో 1 మిలియన్ కంటే ఎక్కువ ఏఐ జాబ్స్ వస్తాయి. కానీ ఆ జాబ్స్‌కి రెడీ అయిన టాలెంట్ చాలా తక్కువ ఉంది. అంటే డిమాండ్ చాలా ఉంది, సప్లై తక్కువ. ఇది మీకు ఆపర్చునిటీ. కానీ ఈ ఆపర్చునిటీ తీసుకోవాలంటే రైట్ స్కిల్స్ ఉండాలి కదా! ట్రెడిషనల్ డిగ్రీ చాలదు. ఫిజికల్ ఏఐ గాని, మెషిన్ లెర్నింగ్ గాని, రోబోటిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో అన్నీ తెలిసిన వాళ్ళకి నెక్స్ట్ 5 ఇయర్స్‌లో చాలా స్కోప్ ఉండడానికి డిమాండ్ ఉంది. అండ్ ఇవన్నీ మీకు కావాలంటే మీకు ఒక ప్రాపర్ ఫౌండేషన్ ఉండాలి. అలాగే ఆ ఫౌండేషన్ ఉండాలంటే ట్రెడిషనల్ కాలేజెస్ కాకుండా మీరు ఒక కొత్త కాలేజ్ కావాలి. అందులో నార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాకుండా ఒక కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. అది మీకు ఎక్కడ దొరుకుతుంది? దానికి ఆన్సర్ ఎన్ఐఏటీ, ఎన్ఐఏటీ, ఎన్ఐఏటీ. అంటే నెక్స్ట్ వేవ్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. ఇది నెక్స్ట్ వేవ్ వాళ్ళు బిల్డ్ చేసిన ఒక స్పెషలైజ్డ్ 4 ఇయర్ ఆన్ క్యాంపస్ ప్రోగ్రామ్. అండ్ ఇది ఒక రెగ్యులర్ కాలేజ్ కాదు, ఇది ఒక ప్రోగ్రామ్. ఇది ఇప్పుడు దేశంలో 25 కంటే ఎక్కువ యూనివర్సిటీస్‌లో దీన్ని ఆఫర్ చేస్తున్నారు. సో, మీకు చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటది. ఒకవేళ మీరు హైదరాబాద్‌లో చదవాలనుకుంటున్నారనుకోండి, అదే సిటీలో మీకు 3, 4 ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే విజయవాడ గాని, విశాఖపట్నం గాని, ఇలా చాలా చోట్ల ఉన్న యూనివర్సిటీస్‌లో కూడా ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు అందుబాటులో ఉంటది. ఈ ప్రోగ్రామ్‌లో మీకు యూనివర్సిటీ నుంచి యూజీసీ రికగ్నైజ్డ్ బీటెక్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. అండ్ దాంతో పాటు ఎన్ఐఏటీ ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేషన్ కూడా వస్తది. సో, బేసిక్‌గా ఒకేసారి 2 సర్టిఫికేషన్స్ ఉంటాయి. బట్ వీటికంటే మెయిన్ మనం తెలుసుకోవాల్సింది వాళ్ళ కరికులం గురించి. ఇప్పుడు ట్రెడిషనల్ గాని అండ్ రెగ్యులర్ కాలేజీలో కరికులం ఎలా ఉంటదో చెప్పండి. నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఇక్కడ ఏమి రాకెట్ సైన్స్ రేంజ్‌లో ఇండస్ట్రీ నీడ్స్ మారిపోతుంటే అక్కడ మాత్రం ఏబీసీడీలే నేర్పిస్తారు. అండ్ ఇక్కడ నేర్పించి మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని లిటరల్‌గా ఒక ఇర్రెలెవెంట్ సబ్జెక్ట్‌గా మార్చేసింది.
బేసిక్‌గా ఇప్పుడు చాలా ట్రెడిషనల్ ఐటీ జాబ్స్‌ని ఏఐ చేస్తుంది. బేసిక్ కోడింగ్ అని, డేటా ఎంట్రీ గాని, టెస్టింగ్ అని, కంటెంట్ రైటింగ్ అన్నీ ఏఐ రీప్లేస్ చేస్తుంది. కానీ ఏఐని ఆపరేట్ చేసే, బిల్డ్ చేసే అండ్ మెయింటైన్ చేసే జాబ్స్ పెరిగిపోతున్నాయి. అండ్ వాటి డిమాండ్ కూడా పెరుగుతుంది. అంటే ఏఐ మన జాబ్స్‌ని దొంగిలించడం లేదు. ఆల్రెడీ కొత్త జాబ్స్‌ని తయారు చేసి పెట్టింది. బట్ మన కాలేజెస్ ఇంకా 2005 సిలబస్ ఫాలో చేస్తున్నాయి. సి గాని, సి++ గాని, జావా నేర్పిస్తున్నారు. కానీ ఇండస్ట్రీకి ఇప్పుడు కావాల్సింది మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ, ప్రాంప్ట్ ఇంజినీరింగ్, డేటా సైన్స్. సో ట్రెడిషనల్ కాలేజీలో నేర్పించే సిలబస్‌కి అండ్ మనకు అవసరమైన స్కిల్స్‌కి మధ్య గ్యాప్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. అండ్ అలాగే ఒకప్పట్లాగా 90% కంపెనీస్ ఇప్పుడు డిగ్రీని చూసి జాబ్ ఇవ్వడంలా. మీకు మార్క్స్ ఎంతైనా రానివ్వండి. అంటే బ్యాక్‌లాగ్స్ లేకుండా మినిమమ్ సీపీజీ ఉంటే చాలు. సో దానికంటే ఎక్కువగా మీ పోర్ట్‌ఫోలియోని చూస్తున్నాయి. గిట్‌హబ్ ప్రాజెక్ట్స్‌ని ఎన్ని చేశారు? రియల్ వరల్డ్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయగలవా లేదా? ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ ఉందా లేవా? ఇవి చూస్తున్నాయి. బట్ ఇవేమీ మీకు ట్రెడిషనల్ ఇంజినీరింగ్ కాలేజెస్‌లో దొరకవు. బట్ ఎన్ఐఐటీలో మీరు డే 1 నుంచే ఇండస్ట్రీకి ఏ స్కిల్స్ అవసరమో అవే నేర్చుకుంటారు. అండ్ వీళ్ళు మీకు రోబోటిక్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ లాంటి ఫ్యూచర్ బ్రాంచెస్‌లో 4 ఇయర్స్ ఆన్ క్యాంపస్ ఇంజినీరింగ్ ఆఫర్ చేస్తున్నాడు. ఫస్ట్ ఇయర్‌లో మీరు ఫౌండేషన్ బిల్డ్ చేస్తారు. కోర్ సీఎస్ కాన్సెప్ట్స్ గానీ, మెన్ స్టాక్ గానీ నేర్చుకుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ డే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ట్రెడిషనల్ కాలేజ్‌లో ఫస్ట్ ఇయర్ అంటే థియరీ. ఎన్ఐఐటీలో ఫస్ట్ ఇయర్ నుంచి యాక్చువల్ కోడింగ్ అండ్ స్కిల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. సెకండ్ ఇయర్‌లో ప్రాబ్లమ్ సాల్వింగ్ డెవలప్ అవుతుంది. డీఎస్ఏ నేర్చుకుంటారు. టాప్ ఫ్రేమ్‌వర్క్స్ ఎక్స్‌ప్లోర్ చేస్తారు. అండ్ గ్లోబల్ టెక్ కాంపిటీషన్స్‌కి ప్రిపేర్ అవుతారు. సెకండ్ ఇయర్ స్టూడెంట్‌గా ఉండి వరల్డ్ లెవెల్ కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేయగలిగే క్యాపబిలిటీ వస్తది. అండ్ థర్డ్ ఇయర్‌లో మీకు చాయిస్ ఉంటది. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ వెళ్ళాలా? లేదా ఏఐ ఆర్ ఎంఎల్ వెళ్ళాలా అని. ఏది సెలెక్ట్ చేసుకున్నా డీప్ ఇండస్ట్రీ రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ వస్తది. జెనరిక్ కాదు, స్పెసిఫిక్‌గా నేర్చుకుంటారు. అండ్ ఫైనల్‌గా లాస్ట్ ఇయర్‌లో క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్ చేస్తారు. రియల్ కంపెనీస్‌కి యాక్చువల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. టాప్ టెక్ ఇంటర్వ్యూస్‌కి కంప్లీట్లీ ప్రిపేర్ అవుతారు. గ్రాడ్యుయేషన్ అయ్యే రోజు పోర్ట్‌ఫోలియో రెడీగా ఉంటుందంటే గ్రాడ్యుయేషన్ రోజే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్‌తో జాబ్‌కి రెడీగా ఉంటాం. అండ్ ఇది కేవలం థియరీ కాదు, రిజల్ట్స్ చూద్దాం. ఎన్ఐఐటీ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్‌లో ఇంటర్న్‌షిప్ సెక్యూర్ చేస్తున్నారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌కి మొత్తం 1.92 క్రోర్స్ వాల్యూ స్టైఫండ్స్ వచ్చాయి. అండ్ యావరేజ్ స్టైఫండ్ 15,000 నుంచి మొదలై టాప్ టైర్ స్టూడెంట్స్‌కి 27,000 నుంచి 30,000 వరకు వెళ్తుంది. ఒక్క నిమిషం ఆలోచించండి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్‌కి ఇంకా కాలేజ్ కంప్లీట్ అవ్వలేదు. అప్పుడే 27,000 స్టైఫండ్ ఇంటర్న్‌షిప్ వచ్చింది. ట్రెడిషనల్ కాలేజ్‌లో చూసుకుంటే ఫైనల్ ఇయర్ అయినా సరే ఇంటర్న్‌షిప్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఇంకొక రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సెకండ్ ఇయర్ ఎన్ఐఐటీ స్టూడెంట్ ఒకరు ఇంటర్న్‌షిప్‌లోకి వెళ్ళి ఈ ఫ్రెష్ బస్‌కి 1.6 క్రోర్స్ బిజినెస్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. కేవలం ఒక సెకండ్ ఇయర్ స్టూడెంట్. ఒక పెద్ద కంపెనీకి రియల్ రెవెన్యూ జనరేట్ చేశాడు. ఇది ఎన్ఐఐటీ ప్రాక్టికల్ అప్రోచ్ వల్లే పాసిబుల్ అయింది. అండ్ ఓపెన్ ఏఐ అకాడమీతో ఎన్ఐఐటీ కొలాబరేషన్ అయ్యింది. అండ్ ఆ బిల్డథాన్లో ఇండియా వైడ్ కంపీట్ చేసిన టీమ్స్లో టాప్ టీమ్స్ ఎన్ఐఐటీ నుంచి వచ్చాయి. టీమ్ ప్రాజెక్ట్ కేకి 3 lakh ప్రైజ్ వచ్చింది. టీమ్ రుద్రాక్స్కి 50,000 వచ్చింది. అంటే ఎన్ఐఐ స్టూడెంట్స్ నేషనల్ లెవెల్లో కంపీట్ చేయడం మాత్రమే కాదు, గెలుస్తున్నారు. అండ్ ఫస్ట్ ఇయర్లోనే 22 స్టూడెంట్స్ స్టార్టప్స్ లాంచ్ అయ్యాయి. ఏఐ బేస్డ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశారు. రియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు. 2,500 కంటే ఎక్కువ కంపెనీస్ నెక్స్ట్ వేవ్ స్టూడెంట్స్ని హైర్ చేస్తున్నాయి. సో ఇప్పుడు చాయిస్ మీది. ట్రెడిషనల్ కాలేజ్లో 4 సంవత్సరాలు చదివి గ్రాడ్యుయేషన్ తర్వాత స్కిల్స్ లేవు, జాబ్ రావడం లేదని రియలైజ్ అవ్వడమా? లేదా ఎన్ఐఐటీతో 4 సంవత్సరాల్లో ఇండస్ట్రీ రెడీగా బయటికి రావడమా? ఇదంతా మీ చేతుల్లో ఉంది. సో ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఎలా అప్లై చేసుకోవాలని. ఎన్ఐఐటీ వెబ్సైట్ ఉంది. మీరు గూగుల్ సెర్చ్లో ఎన్ఐఐటీ అని సెర్చ్ చేస్తే సరిపోద్ది. లేదా కింద డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కామెంట్స్లో లింక్ ఉంది. దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ వాళ్ళు ఎన్ఐఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ అలాగే ఎగ్జామ్లో మీ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని స్టూడెంట్కి అప్ టు 100% స్కాలర్షిప్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కేవలం మన వ్యూవర్స్కి మాత్రమే వాళ్ళు ఒక స్పెషల్ కోడ్ ఇచ్చారు. ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఈ కోడ్ని వాడితే మీకు ఎగ్జామ్ ఫీలో 400 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. సో ఇంకా లేట్ చేయకండి, ఎందుకంటే ఆల్రెడీ ఫేజ్ 1 క్లోజ్ అవుతుంది కదా. సో వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. అండ్ టాపిక్లోకి వస్తే ప్రెజెంట్ ఈ ఏరియాలో మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక విషయం అన్ఎంప్లాయ్మెంట్. ఈ సంవత్సరం ఎకనామిక్ సర్వే రిలీజ్ అయింది. అండ్ అందులో ఒక పూర్తి చాప్టర్ ఇండియాలో పెరుగుతున్న అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడారు. టైటిల్ ఏంటంటే లేబర్ ఇన్ ద ఏఐ ఎరా క్రైసిస్ ఆర్ క్యాటలిస్ట్. అంటే ఏఐ వల్ల జాబ్ క్రైసిస్ వస్తుందా లేదా ఆపర్చునిటీ వస్తుందా అని. సో ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్లో 2024లో డేటాను చూస్తుంటే చాలా షాకింగ్గా ఉంది. 2000 ఇయర్లో ఎడ్యుకేటెడ్ యూత్లో అన్ఎంప్లాయ్మెంట్ 35% ఉంటే 2022 కల్లా అది 65%కి పెరిగింది. అంటే చదువుకున్న వాళ్ళలో జాబ్ లేని వాళ్ళు డబుల్ అయ్యారు. అండ్ ఏఐ ఇప్పుడు దీన్ని ఇంకా ఎక్కువ పెంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే కంపెనీని చూడండి. వాళ్ళు లాస్ట్ 5 ఇయర్స్లో 60% కస్టమర్ సపోర్ట్ స్టాఫ్ని తీసేశారు. కారణం ఏఐ పవర్డ్ సొల్యూషన్స్ వచ్చాయని. అంటే ఏఐ వల్ల ఏ జాబ్స్ పోతున్నాయంటే క్వాలిటీ ఇన్స్పెక్షన్స్ చేసేవాళ్ళు, ఐటీ సపోర్ట్ చేసేవాళ్ళు, బేసిక్ కోడింగ్ చేసేవాళ్ళు అందరూ రీప్లేస్ అవుతున్నారు. అండ్ అలాగే ఐఐఎం అహ్మదాబాద్ స్టడీ ప్రకారం 68% వైట్ కాలర్ ఎంప్లాయీస్ అంటే ఆఫీస్లో పనిచేసేవాళ్ళు తమ జాబ్స్ నెక్స్ట్ 5 ఇయర్స్లో పార్షియల్లీ లేదా ఫుల్లీ ఆటోమేట్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 40% మంది వాళ్ళ ప్రెజెంట్ స్కిల్స్ రేపు యూజ్లెస్ అయిపోతాయని ఫీల్ అవుతున్నారు. ఒక నిమిషం ఆలోచించండి. ఇది ఇప్పుడు జాబ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి. మరి ఇప్పుడు కాలేజీలో జాయిన్ అవుతున్న మీరు 4 సంవత్సరాల తర్వాత మార్కెట్లోకి వచ్చేటప్పుడు సిచ్యువేషన్ ఇంకా దరిద్రంగా తయారైంది. బట్ వెయిట్, ఇక్కడే చాలామంది ఏఐ మా జాబ్స్ని నాశనం చేస్తుందని అనుకుంటున్నారు. బట్ రియాలిటీ ఏంటంటే సేమ్ స్టడీలో
63% ఎగ్జిక్యూటివ్స్ చెప్పిన దాని ప్రకారం ఏఐ వల్ల న్యూ జాబ్ రోల్స్ కూడా క్రియేట్ అవుతున్నాయని. ఏఐ విజువలైజేషన్ ఎక్స్పర్ట్స్ కానీ, ఎన్ఎల్పి ఎక్స్పర్ట్స్ కానీ, ప్రాంప్ట్ ఇంజనీర్స్, ఏఐ ట్రైనర్స్ లాంటి కొత్త రోల్స్ వస్తున్నాయి. అండ్ అలాగే రోబోటిక్స్, ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్ లాంటి ఫ్యూచర్ బ్రాంచెస్లో చాలా జాబ్స్ క్రియేట్ అవుతుంది. సో ప్రాబ్లం ఏంటి ఇక్కడ? ఓల్డ్ స్కిల్స్కి డిమాండ్ తగ్గుతుంది, న్యూ స్కిల్స్కి డిమాండ్ పెరుగుతుంది. మీరు స్కిల్స్ నేర్చుకోకుండా ఏఐ మన జాబ్స్ని దొంగతనం చేసింది అనకూడదు. సో ప్రాపర్ స్కిల్స్ని నేర్చుకోవాలి. అండ్ ఇప్పుడు చాయిస్ మీ చేతిలో ఉంది. ట్రెడిషనల్ కాలేజ్లో చదివి అవుట్డేటెడ్ స్కిల్స్తో బయటకు వస్తారా, లేదా ఎన్ఐఏటీలో చదివి ఏ ఏరైకి రెడీగా అయిన స్కిల్స్తో బయటకు వస్తారా? ఇది మళ్ళీ చెప్తున్నాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఎన్ఐఏటీ ఎగ్జామ్ రాయండి, స్క్రీన్ మీద కనిపించే కూపన్ కోడ్ వాడితే 400 రూపీస్ ఆఫర్ వస్తుంది. ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ బట్టి 100% వరకు స్కాలర్షిప్ వస్తుంది. ఫేజ్ 1 క్లోజింగ్ సూన్. లేట్ చేయకండి. ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి.